హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సమ్మర్లో ఖచ్చితంగా హైదరాబాద్లో విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియోలో ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. అండ్ నా వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం హైదరాబాద్లో ఉన్న స్నో వరల్డ్ గురించి తెలుసుకుందామండి. ఇదే స్నో వరల్డ్, ఇది లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుందన్నమాట. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చే ప్లేస్ స్నో వరల్డ్. సమ్మర్ అంటేనే మనం కూల్గా ఉండే ప్లేస్కి వెళ్ళాలి, కాశ్మీరో మనాలినో అనుకుంటాము. బట్ అందరికీ అది పాసిబుల్ కాదు కదా. సో అందరికీ పాసిబుల్ అయ్యే కాస్ట్లో మనకి హైదరాబాద్లో స్నో వరల్డ్ ఉందన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫేర్స్. ఓన్లీ స్నో వరల్డ్ విజిట్ చేయాలంటే 650 ఫర్ అడల్ట్స్ అండ్ చైల్డ్ ఫర్ 500. అండ్ స్నో వరల్డ్తో పాటు ఇంకా 4 ఉంటాయండి. రెయిన్ ఫారెస్ట్, లివింగ్ డెడ్, కొలాడో అండ్ అప్స్ అండ్ డౌన్. అది మొత్తం చూడాలి అంటే 850 పే చేయాలన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, అక్కడ మనీ పే చేసి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాస్ట్యూమ్ అంతా మనకి ఇస్తారండి. లోపల చలిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన బట్టలు మనం వేసుకొని వెళ్ళాలి. లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి మొత్తం ఇక్కడ మంచు అలా ఉంటుంది. చల్లగా వెదర్ లోపల చాలా చల్లగా ఉంటుంది, కూల్గా. ఫస్ట్ వెళ్ళగానే అసలు మాటలు కూడా అన్నమాట, అంత చల్లగా ఉంది లోపలంతా. పిల్లలు పెద్దలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు, బాగా ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, అంత కూల్గా ఉండే ప్లేస్లో ఇలా మనం నోట్లో నుంచి పొగలు కూడా వస్తున్నాయి. అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. అండ్ కాశ్మీర్కో మనాలికో వెళ్ళిన ఫీలింగ్ అనిపించిందండి లోపలికి వెళ్ళగానే. అలా మంచుతో ఆడుకుంటుంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు అయిపోయి అలా మంచులో ఆడుకున్నాం అనమాట మేము బాగా. తర్వాత అక్కడ మనకి సాంగ్స్ పెడతారు. కొంతసేపు అయ్యాక అందరూ మంచిగా డ్యాన్స్ వేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా అలా మాకు వచ్చిన డ్యాన్స్ వేసి మేము కూడా ఎంజాయ్ చేసాం. వెళ్ళిన దగ్గర కొంచెం ఎంజాయ్ చేయాలి కదండి. సో మాకు వచ్చిన డ్యాన్స్ ఏందో మేము అలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేసి హ్యాపీగా ఆడుకున్నాం అనమాట చాలాసేపు. అందరూ బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ చేసుకుంటూ. అసలు లోపలికి వచ్చిన తర్వాత ఆ 1 అవర్ వాళ్ళకున్న బాధలు అవన్నీ మర్చిపోయి లోపల బాగా ఎంజాయ్ చేశారు అందరూ. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము, ఎలా డ్యాన్స్లు వేసుకుంటూ. చాలా బాగుంది. పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మనం దూరం ఎలాగో తీసుకెళ్ళలేం. సో మనకి ఉన్న అమౌంట్లో ఇక్కడ తీసుకెళ్తే పిల్లలు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బాగా కూల్గా ఉంటుందన్నమాట. బాగా డ్యాన్స్ వేసి చిన్నపిల్లలు అయిపోయి బాగా ఎంజాయ్ చేసాము లోపల. అండ్ ఇంకొంతసేపు ఉంటే బాగున్ను అన్న ఫీలింగ్ అనిపించింది. బట్ ఓన్లీ 1 అవరే లోపల అని చెప్పారండి. సో 1 అవర్లోనే ఇలా మొత్తం లోపల అంతా ఎంజాయ్ చేసుకోవాలి, ఆడుకునే వాళ్ళు ఆడుకోవాలి. అండ్ బాస్కెట్బాల్, ఇలా ఫుట్బాల్, అలా బాల్స్ కూడా ప్రొవైడ్ చేశారు లోపల ఆ మంచులోనే ఆడుకోవడానికి. అలా బాల్స్తో కూడా కొంతసేపు ఆడుకున్నాం మేము. అండ్ లోపల జారుడు బండలాగా ఇలా మంచులో జారడానికి ఇలా ఇచ్చారండి. పక్కన స్టెప్స్ ఉంటాయి, వాటిని ఎక్కి పైకి వెళ్తే ఇలా జారచ్చు. ఆ 1 అవర్ అయిపోయినాక మేము 850 ఫేర్ తీసుకొని వచ్చాం కాబట్టి మిగతా 4 ఐటమ్స్ కూడా చూడాలి కదా. సో రెయిన్ ఫారెస్ట్లోకి ఫస్ట్ ఎంటర్ అయ్యామన్నమాట. ఇదే రెయిన్ ఫారెస్ట్. అడవిలో వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ చలి అండ్ ఆ వాటర్ ఫాల్స్, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేదంతా ఈ లోపలికి వెళ్ళాక మనకు తెలుస్తుంది అనమాట. అండ్ లోపలంతా చీకటిగా ఉంటుంది, డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి. అక్కడక్కడ యానిమల్స్ అవి లోపలికి అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట, బొమ్మలు. ఇది కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చిన్నపిల్లలు అయితే బాగా థ్రిల్గా ఫీల్ అవుతారండి ఇవన్నీ. సో ఈ సమ్మర్లో వీలుంటే మీరు కూడా మీ పిల్లలతో ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ అడవిలో ఉంటారు కదండి అడవి మనుషులు. సో వాళ్ళు ఎలా వేటాడుతారు అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొన్ని బొమ్మలు అలా పెట్టారనమాట. అండ్ లోపల వెళ్ళగానే అడవిలో ఉండే యానిమల్స్ అవన్నీ చెట్ల మధ్యలో అలా వస్తూ పోతూ ఇలా కొన్ని జంతువులు అవన్నీ పెట్టి వాటి దగ్గరికి వెళ్ళగానే సౌండ్స్ రావడం అవన్నీ కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. డిఫరెంట్ యానిమల్స్ అవి పెట్టారండి లోపల. చూస్తున్నారు కదా, లోపల నుంచి అలా రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, అది వచ్చినప్పుడు అలా సౌండ్ రావడం,
అవన్నీ కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది. ఇది చూస్తున్నారు కదా, చెట్ల మధ్యలో నుంచి అనమాట అనకుండా ఎలా వస్తుందో అలా అలా మూవ్ అవుతూ ఇలా డిఫరెంట్ యానిమల్స్, ఇవన్నీ రెయిన్ ఫారెస్ట్లో. నెక్స్ట్ లివింగ్ డెడ్ అనమాట అండి. ఈ లివింగ్ డెడ్లో ఏంటి అంటే చాలా రకాల అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దయ్యాలనే చెప్పచ్చు. చాలా రకాలుగా బొమ్మలు అవన్నీ పెట్టారనమాట. పిల్లలైతే కొంచెం థ్రిల్లింగ్గానే ఫీల్ అవుతారు. డిఫరెంట్గా వాటి హెయిర్ స్టైల్స్ అనొచ్చు, చనిపోయిన శవాలు లాగా కింద పడుకోబెట్టడము, కొన్ని 3D పిక్స్ అవన్నీ ఉన్నాయండి లోపలికి వెళ్తే. మెయిన్గా ఏంటి అంటే ఆ చీకటిలో ఆ సౌండ్స్ వాటికే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా భయం వేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అలా శవాల్లాగా పడుకోబెట్టడము, అలా ఆ ఫీలింగ్ అంతా వచ్చిందనమాట. సౌండ్స్కే కొంచెం భయం అనిపించింది మాకు కూడా. పిల్లలైతే బాగా థ్రిల్ అవుతారు. ఇలా 3D పిక్స్ కొన్ని అలా పెట్టారు. చూస్తున్నారు కదా బొమ్మలు ఎలా ఉన్నాయో భయంకరంగా. అమ్మో, భయంకరంగా ఉంది ఇదైతే. అసలు లోపల చాలా ఎక్సైట్గా అనిపించింది డిఫరెంట్ దయ్యాలని ఇలా చూడడం అండ్ 3D పిక్స్ అలా దగ్గరగా చూడడం. సో థ్రిల్ అవుతారు పిల్లలైతే. వీలైతే విజిట్ చేయండి. మేమైతే కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం. అలా దయ్యాలు, అలా డిఫరెంట్ దయ్యాలు, వాటి హెయిర్ స్టైల్స్, వాటి సౌండ్స్ అంతా డిఫరెంట్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, రకరకాల బొమ్మలు, రకరకాల లైటింగ్స్, డిఫరెంట్గా సౌండ్స్, భయపడేలాగనమాట. అండ్ ఫైనల్లో ఇలా ఇది ఎగ్జిట్. ఇక్కడ బాయ్ చెప్తున్నట్టు ఇక్కడ ఒక దయ్యము అలా నిల్చొని ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని 3D పిక్స్ ఉన్నాయండి. వాటి దగ్గర అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత అప్సైడ్ డౌన్ అనేసి ప్రతి వస్తువు మనకి రివర్స్లో అలా పైనుంచి అలా పేస్ట్ చేశారనమాట. సో ఇక్కడ కూడా ఒక థ్రిల్లింగ్ బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇలా చూడటము నేను. లోపలంతా మనకి రివర్స్లో ఉంటాయి. ఇలా చాలా ఉన్నాయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్కి అలా ఒక్కొక్క ఐటమ్స్ అలా పైన పేస్ట్ చేశారు రివర్స్లో. కనిపిస్తున్నాయి కదా అన్నీ ఇట్లా పైన. అండ్ ఇది అయిపోయిన తర్వాత కలాడో అండి. ఇదేంటి అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎటు చూసినా అద్దాలే. మనం ఎలా వెళ్తున్నామో తెలీదు, సరైన వేలో వెళ్తున్నామా లేదా, ఎటు తాకినా అద్దాలే కనిపిస్తాయి అన్నమాట. ఇదైతే నేను ఫస్ట్ టైం బాగా అనిపించింది. మనం ఎక్కడ ముట్టుకున్నా అద్దమే కనిపిస్తుంది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.